'రామం రాఘవం'. 'ధనరాజ్' గారి డైరెక్షన్‌లో 2 అవర్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో రిలీజ్ అయింది. కొంచెం చూడడం లేట్ అయింది. బట్ ఇక్కడ చూసాక నాకైతే నచ్చిందండి. కాకపోతే కొంచెం స్లో పేస్డ్ ఫాదర్ అండ్ సన్ ఎమోషనల్ డ్రామా అని చెప్పొచ్చు. ఒక్క ముక్కలో చెప్పాలంటే 'ధనరాజ్' గారి డైరెక్షన్ బావుంది. ఒక క్లారిటీ ఉంది ఏం తీద్దాం అనుకున్నది. ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఇన్ ఎ డిఫరెంట్ యాంగిల్. ఇంటర్వెల్ ట్విస్ట్ అండ్ సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ రిఫ్రెషింగ్‌గా ఉంటూ ఎమోషనల్ అయ్యేలా చేసింది. ఓవరాల్‌గా నాకైతే ఒకసారి చూడడానికి బానే ఉందనిపించిందండి. థియేటర్‌లో కంటే ఓటీటీకి పర్ఫెక్ట్‌గా ఉంటుంది ఫిల్మ్. రీసెంట్‌గా 'మా నాన్న సూపర్ హీరో' అని 'సుధీర్ బాబు' గారిది ఒక సినిమా వచ్చింది. అది కూడా ఫాదర్ అండ్ సన్ రిలేషన్ చుట్టూ తిరిగేదే కదా! మరి అది ఎందుకు ఫ్లాప్ చేశారో తెలీదు. కానీ కంటెంట్ మాత్రం కొత్తది. ఈ 'రామం రాఘవం' కూడా సెకండ్ హాఫ్‌లో కొత్త రైటింగ్స్ ఉన్నాయి. ఎంకరేజ్ చేయాలి ఇలాంటి మూవీస్‌ని. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే యెస్ చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ ఏం లేదు. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే రిజిస్టర్ ఆఫీస్‌లో పనిచేసే ఎంప్లాయ్‌గా తండ్రి రామం గారు అలియాస్ సముద్రగని గారి కొడుకైన రాఘవ్ అలియాస్ ధనరాజ్ గారు సరిగ్గా చదువుకోకుండా ఎప్పుడూ తప్పు మీద తప్పు చేస్తూ సెటిల్ అవ్వకుండా ఉంటాడు. అలాంటి కొడుకు మారాడా లేదా? ఇందుకోసం తండ్రి ఎలాంటి నిర్ణయం తీసుకున్నారు? కొడుకు ఎంతటి పని చేశాడన్నది స్టోరీ. ప్లస్ పాయింట్స్. నాకనిపించిన పెద్ద ప్లస్ ఏంటంటే సెకండ్ హాఫ్‌లోని రైటింగ్స్ అండ్ చివరి 20 మినిట్స్‌లోని రిఫ్రెషింగ్ ఎమోషనల్ టచ్. ఒకప్పుడు లవ్ స్టోరీస్‌లో చూసేవాడిని ఈ కైండ్ ఆఫ్ క్లైమాక్స్‌ని. ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా ఫినిష్ చేయడం బావుంది ఎమోషనల్‌గా అండ్ సాటిస్ఫైయింగ్‌గా. డైరెక్టర్ కమ్ ధనరాజ్ గారు మూవీ బిగినింగ్ నుండి కూడా స్లో అయిందా లేదా అన్నది పక్కన పెడితే ఒక మంచి ఫ్లో అయితే మెయింటైన్ చేశారు. ఒక తప్పు తర్వాత మరొక తప్పు వరుసగా చేసే ఒక ఫెయిల్యూర్ రోల్‌లో ధనరాజ్ గారు, ఇంకా స్ట్రిక్ట్ ఆఫీసర్‌గా, ఇంకా తండ్రిగా సముద్రఖని గారు బాగా చేశారు. వీళ్ళిద్దరు రోల్స్‌లో చెప్పించిన డైలాగ్స్ కూడా బావున్నాయి. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ బావుంది. చాలా చోట్ల హెల్ప్ చేసింది. సినిమాటోగ్రఫీ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ టాప్ నాచ్ అని చెప్పలేను గానీ, ఈ సినిమా వరకు సరిపోతాయి. లో క్వాలిటీలో అయితే లేవు. అలాగే చిన్న చిన్న రోల్స్‌లో చేసిన వాళ్ళందరిని కూడా సూట్ అయ్యే వారినిగా సెలెక్ట్ చేసుకున్నారు. మైనస్ పాయింట్స్. మూవీ అందరికీ కాదు. స్లో పేస్‌లో వెళ్ళే ఎమోషనల్ డ్రామాస్ నచ్చే వరకు కనెక్ట్ అవుతుంది. అండ్ సీరియస్ జోన్‌లో వెళ్తుంది కామెడీ అది లేకుండా. ఇక ఫస్ట్ హాఫ్‌లో స్టార్టింగ్ ఆ చిన్నప్పటి టైమ్ పీరియడ్‌లో గ్రో అవుతున్న స్టేజెస్ ఏవైతే ఉన్నాయో, చాలా రష్‌గా అనిపించాయి. అంటే ఒక సీన్ హీరో చిన్నప్పుడు పడగానే వెంటనే పెద్దయ్యాక సీన్ వచ్చేయడం, ఈ మధ్యలో పెద్దగా ఏం డెవలప్‌మెంట్ లేకపోవడం, ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్‌గా ఉంటుంది రష్‌డ్‌గా. అలాగే కొంత స్టార్టింగ్ పోర్షన్స్ ఎక్స్‌పెక్టెడ్‌గా రొటీన్‌గానే ఉంటుంది. ఇంటర్వల్ ట్విస్ట్ నుండే డిఫరెంట్‌గా మారుతుంది మూవీ. ఈ ఫస్ట్ హాఫ్‌ని ఇంకొంచెం రిఫ్రెషింగ్‌గా తీసుంటే ఇంకా బావున్ను. అలాగే 'ధనరాజ్' గారి ఇన్‌ఫ్లూయెన్స్‌ని వాడి చాలామంది నోన్ యాక్టర్స్‌ని పెట్టారు. వాళ్ళని ఇంకొంచెం బాగా యూజ్ చేసి ఉండొచ్చేమో అనిపించింది. సో, ఇది 'రామ రాఘవం' సినిమా థియేటర్స్‌లో పెద్దగా ఆడకపోవచ్చేమో గానీ, సినిమా మాత్రం చాలా మంచి సినిమా. థియేటర్‌లో మిస్ అయినా గానీ, ఓటీటీలో చూస్తే మాత్రం మంచి ఫిల్మ్‌నే చూసామనే సాటిస్ఫాక్షన్ అయితే సినిమా ఎండ్ అయ్యేసరికి వస్తుంది. ఇట్స్ ఎ డీసెంట్ ఎమోషనల్ డ్రామా. దీనికి రేటింగ్ వచ్చేసి ఇది నా ఒపీనియన్ 3/5. మీకు కనుక నా వర్క్ నచ్చినట్లయితే మరిన్ని రివ్యూస్ కోసం మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.